ఇవైతే సేమియా కాదండి, సేమియా కానీ ఇవి పంకిన్ సేమియా అనమాట. ఈ పంకిన్ ఇప్పుడు ఇది ఎట్లా చేశానో నేను మీకు చేసి చూపిస్తాను. ఇది చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, చేసుకొని చూడండి. ఇది ఈ పంకిన్ ఉంది కదా, గుమ్మడికాయ, ఇది స్టీమ్ బాయిల్ చేశాను అనమాట, మామూలుగా తినడానికి కోసం. ఒక గిన్నెలో పెట్టి స్టాండ్ పెట్టి వాటిలో 10 మినిట్స్లో బాయిల్ అయిపోయింది మెత్తగా. అయితే ఈ గుజ్జు తీసి నేను, ఇది నారనారగా సేమియాల్లాగా వస్తుంది, దీంతో నేను కొంచెం సేమియాలు చేసి చూపిస్తాను ఎలా ఉంటాయో. చూసారా, ఇట్లా ఇది చూడటానికి స్ట్రక్చర్ సేమియాలో ఉంది. ఇది పాలేసి నేను సేమియా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ పంకిన్ గుజ్జుని నేను ఇట్లా పాలల్లో వేసి మరిగిస్తున్నాను. చూసారా ఎలా సేమియాలా ఉందో. ఇప్పుడు నేను దీనికి సరిపడా పంచదార, కొంచెం బెల్లం ముక్క, యాలకుల పొడి మొత్తం ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఒక 2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను. ఇది కొంచెం సేపు మరిగిన తర్వాత దించేసి గార్నిష్ చేసుకుంటాను అనమాట. ఈ పాయసం రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది. చూడ్డానికి టెక్స్చర్ మాత్రం సేమియాల్లా వచ్చింది, కానీ గుమ్మడికాయ పాయసం కదా, చాలా బాగుంది, పాయసం లాగే ఉంది. మీరు కూడా కుదిరితే దీన్ని ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి.